బీజేపీ పార్టీ ఉచితాలకి వ్యతిరేకం. చాలా బలంగా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఎవరికి ఉచితాలు ఇవ్వద్దు. బేసికలీ ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ఇట్స్ ఆల్ మేనేజ్డ్ అండ్ డ్రివెన్ బై పీపుల్ ఫ్రమ్ గుజరాత్. గుజరాతీలు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తారు, వాళ్ళు కష్టపడతారు. సరే, బిజినెస్లో 2 నంబర్ దందాలు, ట్యాక్స్లు ఎగ్గొట్టాడాలు వేరే చర్చ. కానీ ఎవరు ఖాళీగా కూర్చోరు, బాగా పనిచేస్తారు, బాగా దోచుకుంటారు, ఇవన్నీ చేస్తారు. బట్ అట్లీస్ట్ దెర్ ఈజ్ సమ్ యాక్టివిటీ. ఎప్పుడు ఏదో నిరంతరం ఏదో ఒక బిజినెస్లో ఉంటారు వాళ్ళు. మార్వాడీలు, గుజరాతీలు, బనియాలు. అవును. సో వాళ్ళకి ఉచితాలు అనేవి సహజంగా నచ్చవు. నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ కేంద్రంలో బీజేపీని ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి ఉచితాలు నచ్చవు. కానీ మొన్న ఎలక్షన్స్లో వాళ్ళు ఉచితాలు లెఫ్ట్, రైట్, సెంటర్ ప్రామిస్ చేశారు. మొన్న ఢిల్లీలో గెలిచారు కదా, ఢిల్లీలో కూడా ప్రామిస్ చేశారు. అంతకుముందు మహారాష్ట్రలో చేశారు, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో. అంటే నేను అనేది బీజేపీని తప్పు పట్టడం లేదు. నేనేమంటున్నా అంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఫర్ దట్ మ్యాటర్. అంటే బీజం పడింది ఇది అసలు యాక్చువల్గా అక్కడి నుంచి వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడడానికి వీలవుతుంది. అంటే ఏ ఇంటెన్షన్తో ఉచిత పథకాలు ప్రజలకి, సామాన్యులకు అందించాలనే ఒక ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత ఎలా మార్పు చెందుతూ వెళ్ళింది అనేది మనం మాట్లాడుకుంటే ఒక సమగ్రంగా ఉంటుందని. ఇప్పుడు 1969లో ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదం ఇచ్చారు. భారతదేశం నుంచి పేదరికాన్ని నిర్మూలించాలి అని. నా జీవిత కాలంలోనే పేదరిక నిర్మూలన నేను చూస్తాను అనే పాపులర్ లైన్ చంద్రబాబు నాయుడు గారిది. నేను ఆయనతో పనిచేశాను. ఆయన పబ్లిక్ మీటింగ్లోనే కాదు, ఇంటర్నల్గా కూర్చున్నప్పుడు కూడా 3-4 నాయకులు 5 మందో 1-to-1లో కూర్చున్నప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది మన ఎజెండా కావాలనేది ఆయన అనేవారు. యాక్చువల్లీ చంద్రబాబు గారు కూడా ఉచితాలకు వ్యతిరేకం. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, డి శ్రీనివాస్ అధ్యక్షుడు, వైఎస్ రాజశేఖర్ వాళ్ళు ఎలక్షన్కి పోయేటప్పుడు ఫ్రీ పవర్ హామీ ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఫ్రీ పవరు మనము ఇవ్వాలి, ఇవ్వకపోతే ఓడిపోతామంటే ఓడిపోయినా పర్వాలేదు కానీ ఫ్రీ పవర్ ఇవ్వని నేను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంత గట్టిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని కాదు, కేసీఆర్ అని కాదు, మోడీ అని కాదు, ఎవరని కాదు, అందరికీ కూడా ఈ ఉచితాలు ఎంతో కొంత ఇవ్వడం అనేది పొలిటికల్లీ కంపల్సరీ అయిపోయింది. లేకపోతే అవతల పొలిటికల్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది కదా, ఆ ఎలక్షన్లో కనుక 2004లో ఉచిత విద్యుత్ ఇస్తానని ఉంటే పవర్లోకి వచ్చి ఉండేవాళ్ళు. లేదు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఫర్ ఇచ్చారు కాబట్టి వచ్చారు. కానీ ఇంకోటి కూడా చూస్తారు జనాలు, చిత్తశుద్ధి కూడా చూస్తారు. ఒకటి, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పాపులర్ ఈ రోజుకి కూడా. ఆ ఎన్టీ రామారావుని ఓడించాలంటే మనం దానికంటే బెటర్ ఆఫర్ ఇవ్వాలని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 బియ్యం అన్నారు. కానీ ఆయన నమ్మల, ఎన్టీ రామారావునే నమ్మారు. ఎందుకంటే ఈయన ఇచ్చున్నాడు, వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు, ఇస్తామని చెప్తున్నారు. సో జనాలు కూడా ఏంటంటే, రూప గారు క్రెడిబిలిటీ చూస్తారు. కేవలం ఉచితాలకే పడిపోతారు జనాలు అనడం కూడా అసమగ్రము, అన్యాయం. వాళ్ళు క్రెడిబిలిటీ చూస్తారు. ఉచితాలతో పాటు మిగతా ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా తప్పకుండా చూస్తారు. ఈ ఆహార హామీ పథకం అండ్ పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం, వీటిని ఎలా చూడాలని అంటారు? నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే బీఆర్ఎస్ పార్టీ శిబిరంలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీని విధానాల పరంగా, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, కొట్లాడుతున్నాం. రేపు మోస్ట్లీ దింపేస్తామేమో కూడా. కానీ యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1 and 2 చాలా గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చాయి రూప గారు. అందులోంచి పుట్టిందే ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. చాలామంది దీన్ని ఉపాధి హామీ పథకం అంటారు. పథకం కాదు, అది చట్టం. పథకానికి చట్టానికి తేడా ఏంటంటే, పథకం అనేది ఆయా పార్టీల, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఇస్తే ఇస్తారు, లేతే పోతుంది. ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి ఎగ్గొడతారు, ఇప్పుడు 6 గ్యారెంటీలాగా. కానీ నరేగా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, విశిష్టత ఏంటంటే, అది ఇట్స్ ఎన్ యాక్ట్, చట్టం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకి జాబ్ కార్డు ఇస్తారు. మీరు సంవత్సరానికి 150 రోజులు పని దినాలు మీకు కల్పించడం ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ చట్టబద్ధమైన బాధ్యత. మీకు జాబ్ కార్డ్ హోల్డర్ అయ్యుండి
150 రోజులు పని లేదనుకోండి, అయినా కూడా డబ్బులు ఇవ్వాలి. అది చట్టం. సో అది చాలా చాలా వలసలని ఆపింది రూప గారు.